శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించి పునరావాసం విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలని సిపిఎం మార్కాపురం జిల్లా కార్యదర్శి దగ్గుపాటి సోమయ్య డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టు సందర్శన నేపథ్యంలో ఆయన నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేపు 27వ తేదీన మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల వరప్రసాదనైనటువంటి శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును సందర్శించి నిర్వాసితులకు నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేసేందుకు దోర్నాల మండలం నల్లగుంట గ్రామానికి వచ్చేస్తున్నాడు. అక్కడ సభ కూడా జరుపుతున్నాడు. మేము ముఖ్యమంత్రి గారికి ఒక అడగదలుచుకున్నాం, ఒక ప్రశ్న వేయదలుచుకున్నాం. శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టులో సర్వం కోల్పోయి ఉన్న ఊరు పుట్టి పెరిగిన గ్రామాలని వదిలివేసి ఖాళీ చేయటకు సిద్ధపడి అన్ని త్యాగాలకు సిద్ధపడినటువంటి నిర్వాసితులని వాళ్ళని ముంచుతారా, తేలుస్తారా, వాళ్ళని ఆదుకుంటారా అని ఈ సందర్భంగా మేము ప్రశ్నించదలుచుకున్నాం. 2019 సంవత్సరం అక్టోబర్ నాటికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాం, డిసెంబర్కు నీరు విడుదల చేస్తామని చెప్పి 2018లో ఇదే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. కానీ వాళ్ళని ఎవరు అడ్డుకోలేదు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి. కానీ హామీ నెరవేరలేదు. 2019 అక్టోబర్ నాటికి నిర్వాసితులందరికీ కట్ ఆఫ్ డేటు ఇచ్చారు. ఆ రోజు నాటికి 7,300 కుటుంబాలుగా నిర్వాసితుల కుటుంబాలని జాబితాలని రూపొందించారు. ఆ తర్వాత 2019 అక్టోబర్ తర్వాత గడిచిన 8 సంవత్సరాల కాలంలో దాదాపుగా అన్ని గ్రామాల్లో 18 సంవత్సరాలు నిండిన యువకులు R&R ప్యాకేజీ కోసం ఎదురు చూస్తున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే ప్రాజెక్టులకు నువ్వు సేకరించిన ప్రాజెక్టు నీరు విడుదల చేస్తావో, ఆ ప్రాజెక్టును ఎప్పుడైతే దాన్ని ప్రారంభిస్తావో ఆ రోజు నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరికీ కూడాను R&R ప్యాకేజీ ఇవ్వాలని 2013 భూసేకరణ చట్టం చెప్తా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు, చట్టాలని చేసే మీరు 2013 భూసేకరణ చట్టాన్ని గౌరవించి అమలు చేస్తారా, లేదంటే 18 సంవత్సరాలు నిండిన యువతులందరినీ కూడాను వెలుగొండ నీటిలో ముంచుతారని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అందుకని ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. 2018లో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయలేదు కాబట్టి ఇప్పుడు వారందరికీ కూడాను నిర్వాసితులందరికీ కూడా R&R ప్యాకేజీ ఇవ్వాలి. అదేవిధంగా సర్వే సందర్భంగా చాలామంది పేర్లు మిస్ అయినాయి. వారందరూ కూడాను దాదాపుగా 1000 కుటుంబాలు మిస్ అయినాయి సర్వేలో. కాబట్టి వాళ్ళను కూడాను సర్వేలో యాడ్ చేయాలి. 18 సంవత్సరాలు నిండిన యువకులందరికీ కూడా R&R ప్యాకేజీ ఇవ్వాలి. వెలుగొండ నీరు విడుదల చేస్తే ఈరోజు నీరు విడుదల చేస్తావు, రేపు మిమ్మల్ని ఖాళీ చేపిస్తామని చెప్పడం అంటే కుత్క మీద కత్తి వేలాడదీయడమేను. వెలుగొండ నిర్వాసితులు బయటికి రావడం అంటే వాళ్ళు నిర్మించుకోవడానికి కనీసం 6 నెలలు సమయం పడుతుంది. ఆగస్టులో నీళ్ళు ఇస్తామంటున్నారు. ఈరోజు జూన్ కంప్లీట్ అయింది. 2 నెలల్లో వాళ్ళు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళాలా? అందుకని గవర్నమెంటే, ప్రభుత్వమే R&R కాలనీలో సౌకర్యాలు కల్పించాలి. వారి యొక్క నివాసం ఉండడానికి యోగ్యంగా R&R కాలనీలు నిర్మించి ఇచ్చినప్పుడు మాత్రమే నిర్వాసితులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే నిర్వాసితుల్ని నెట్టేట నీటిలో ముంచిన వాళ్ళు అవుతారు. కాబట్టి నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సర్వం త్యాగం చేసినట్టు నిర్వాసితుల పట్ల ప్రభుత్వం చాలా ఉదార వైఖరితో ఉండాలి. వాళ్ళ త్యాగాలని డబ్బుతో విలువ కట్టలేము. వాళ్ళు గ్రామాల నుంచి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ఉపాధి సౌకర్యాలు లేవు. మీరిచ్చే 10.5 లక్షల రూపాయి ఏ మూలకు సరిపోయే పరిస్థితి లేదు. ఒక్క బేస్ మఠం కూడా ఈరోజు నిర్మించుకోవడానికి సాధ్యమయ్యే పరిస్థితి లేదు. అందుకని నిర్వాసితులకు 20 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి కుటుంబానికి ప్యాకేజీ పెంచాలని, వారి అన్ని సమస్యలు పరిష్కారం చేసి నిర్వాసితుల మనసు గెలుచుకొని వాళ్ళని సంతోషంగా సాగనంపినప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వానికి శుభ దినాలు ఉంటాయి. వారి యొక్క ఆవేదనని, వారి యొక్క బాధల్ని, కష్టాలని పట్టించుకోకపోతే తప్పనిసరిగా ప్రభుత్వానికి నష్టం భవిష్యత్తులో జరిగిద్దని కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు దగ్గుపాటి సోమయ్య, సిపిఎం మార్కాపురం జిల్లా కార్యదర్శి.